కల్తీ పాలు, కల్తీ నూనె, కల్తీ నెయ్యి, కల్తీ నూడిల్స్, ఇప్పుడు కల్తీ చాక్లెట్లు. చేయాలనే ఆలోచన, చేసే ఓపిక ఉంటే చాలు. కల్తీకి కాదేది అనర్హమన్నట్లు తయారయ్యారు కేటుగాళ్లు. రాజేంద్రనగర్, సులేమన్ నగర్లో కల్తీ చాక్లెట్ల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. భారీ సంఖ్యలో కల్తీ చాక్లెట్లను పట్టుకున్నారు. ఎక్స్పైర్ అయిన చాక్లెట్లను రీసైకిల్ చేసి తిరిగి మార్కెట్లో అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు అఫ్సర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పిల్లలు తినే చాక్లెట్లను కూడా కల్తీ చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ స్వామి అందిస్తారు. చెల్లిన వస్తువులతో రీసైక్లింగ్ చేసి చిన్నారులకు ప్రాణ సంకటంగా పరిగణించే చాక్లెట్లను కూడా తయారు చేస్తున్న మూటను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మొత్తం మీద ఈ ఎస్ఓటి పోలీసుల విచారణలో కూడా ఆసక్తికర కలిపే విషయాలు కూడా బయటపడ్డాయి. మొత్తం మీద చిన్నారులకు ఇచ్చేటువంటి చిన్నపిల్లలకు ఏదైతే 5 నుంచి 6, 7, 8 మధ్యన ఉన్నటువంటి సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలకు ఇచ్చే చాక్లెట్లు కూడా కల్తీమయంగా తయారవుతున్నాయి. కల్తీమయంగా ఉన్నటువంటి ఈ చాక్లెట్లు కూడా ఖరాబ్ అయినటువంటి ఈ చాక్లెట్లను పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ చేసి అమ్ముతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద రాజేంద్రనగర్, సులేమాన్ టోటల్గా మొత్తం చెదురుగా ఉన్నటువంటి ఇదంతా పొడిగా తయారైనటువంటి చాక్లెట్లను మొత్తం ఇలాంటి దాన్ని తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్, ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క చాక్లెట్లను తీసుకొచ్చి రీసైక్లింగ్ ఇందులో చేస్తారు. ఇది మొత్తం ఇక్కడ కట్టెలతో తీసుకొచ్చి కట్టెల్లో వేడి చేసిన తర్వాత దీన్ని ఒక ద్రవ పదార్థంగా తయారు చేస్తున్నారు. ఇదంతా వేడి చేసిన తర్వాత మొత్తం ఒక ఏదైతే బెల్లంలాగా చూర్ణంలాగా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి డబ్బాల్లో పూర్తిగా దీన్ని రసం మొత్తం తీసుకొస్తున్నాం. ఒకసారి మనం దీన్ని చూసినట్లయితే ఈ విధంగా ఉన్నటువంటి దీన్ని మళ్ళీ మరగబెట్టి చాక్లెట్ లాగా తయారు చేస్తున్నారు. ఇది ఎంతో ప్రాణకరమైనటువంటి ఈ యొక్క చాక్లెట్లను తయారు చేసి మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయం. తయారు చేసి ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఈ విధంగా చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఇది చూడొచ్చు మనం ఎంత ఒక గోళీలాగా ఉన్నాయి. ఇవి అంతా టోటల్గా ఈ గోళీలాగా ఉన్నాయి. ఇవి ఎండబెట్టి దీన్ని ప్యాకింగ్ రూపంలోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ విధమైనటువంటి చాక్లెట్లను తయారు చేసి లెల్లి అనే పేరుతో కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళే తయారు చేస్తున్నారు. ఇది డబల్ ఫ్లేవర్ ఇక్కడ మిషన్ ద్వారా తీసుకొచ్చి ఇలాంటి చాక్లెట్లు ఈ విధంగా తయారు చేసి ఇది అమ్ముతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కాశిరెడ్డి గారు ఉన్నారు, ఎస్ఓటి సిఐ కాశిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు బయటపడింది అసలు? దీనికి సంబంధించి ఎవరు దీన్ని ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు? అసలు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఇవి? ఈరోజు ఇక్కడ నమ్మదగిన సమాచారం మేరకు ఈ అఫ్సర్ అనే వ్యక్తి ఇక్కడ ఈ కల్తీ చాక్లెట్లను తయారు చేస్తున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ వచ్చి దాడి చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఈ అవుట్డేటెడ్ మరియు కాలపరిమితి మించి దాటిపోయినటువంటి మరియు పాత ఎప్పుడైతే ఈ పాడైపోయినటువంటి చాక్లెట్లను తర్వాత తిను పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి వాటిని ఇక్కడ ఫ్యాక్టరీలో మళ్ళీ వాటిని చల్లబరిచిన తర్వాత కొత్తగా బ్రాండ్ మజా ఫ్లేవర్, మజా బ్రాండ్ పేరుతోనే రకరకాల డిఫరెంట్ హార్టీ అని, హాలో అని రకరకాల బ్రాండెడ్ నేమ్తోని ఇక్కడ తయారు చేసి వీటిని మార్కెట్లో పంపిస్తున్నారు. వీటిని ఎక్కువ లాభాలు ఆశించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా జిహెచ్ఎంసీ కానీ ఫుడ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా ఈయన గత 15 నెలల రోజుల నుంచి నడుపుతున్నానని చెప్తున్నాడు. ఇంకా పూర్తిగా విచారిస్తున్నాం. ఇతనిపై ఇది ఏదైతే ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి కల్తీ చాక్లెట్ల ఫ్యాక్టరీని సీజ్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు దీన్ని అని తెలుసుకొని ఇతని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సరే, వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? నగరంలో ఇప్పటికీ చాలా వరకు మీ ఎస్ఓటి పోలీసులే ఇప్పుడు కల్తీ నెయ్యి, కల్తీ సంబంధించిన నూనె రకరకాల కల్తీగా పట్టుకుంటున్నారు. ఇలాంటి వాటిపై మీరు ఇంకా మున్ముందు ఇలాంటి చేయకుండా ఎలాంటి పీడీ యాక్ట్ ఏమైనా చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మా యొక్క సీనియర్ ఆఫీసర్స్తో చర్చించిన తర్వాత వీరు ఎవరైతే రిపీటెడ్గా చేస్తున్నటువంటి ఇటువంటి అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కల్తీ పదార్థాలు తయారు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టి వాళ్ళందరూ లిస్టు తయారు చేసి ఎవరైతే ఎన్ని కేసులు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఇటువంటి అక్రమ వ్యాపారం చేస్తున్నారో వారందరినీ ఒక లిస్టు తయారు చేసుకొని మా సీనియర్ ఆఫీసర్స్కు చెప్పి వీళ్ళ మీద పీడీ యాక్ట్ కానీ ఏదైనా కన్సర్న్ సెక్షన్స్ పెట్టి వీళ్ళను నియంత్రించడానికి ఖచ్చితంగా
ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరోవైపు ఇలాంటి కల్తీ కేటగాళ్ళు నగరంలో చాలా వరకు ఉన్నారు. కాటేదాన్ లాంటి ప్రాంతం, రాజేంద్రనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్దన ఉన్నప్పుడు కూడా ఎస్ఓటి పోలీసులు కూడా తమదైన శైలిలో పంజాబీ ఈ యొక్క కల్తీ కేటగాళ్ళ ఆటపాట కలుస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇటు స్థానిక ప్రజలు కానీ ఎవరు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి పట్ల కూడా ఉపేక్షించే వద్దు, ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ హరితో స్వామి HM టీవీ రాజేంద్రనగర్ నుంచి.